ఏర్పాటు చేసుకొని దేవునిని గణపరిచి కొద్ది మాటలు మన జీవితాల్లో వెలిగింపబడాలని తెలియపరచాలని ఆలోచన కలిగి ఉన్నాం. ముఖ్యముగా ఈ ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నామంటే, ఈ దినమున మీ అందరికి ఒక చిన్న మాట చదివి దానిని వివరించి నేను ముగిస్తాను. ఈ మాటలోనే ఈ ప్రార్థన మనం ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో ప్రతి బుధవారం అనేది మీకు అర్థమైపోద్ది. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయా ప్రాంతాలలోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ప్రకటించిన ప్రతి ప్రాంతంలో, ఆయన ప్రకటిస్తున్న ప్రతి ప్రదేశంలో కూడా దేవుని ఉద్దేశములు నెరవేర్చాలి, ఆయన యొక్క కృపా కాపుదల అనేక మంది మీద దేవుడు కలిగి జీవించాలన్నట్టుగా ఆలోచన మనకి ఇక్కడ కలిగింది. అయితే ఇక్కడ మనందరము చూసినప్పుడు ఆయనను జన సమూహము ఆయనను వెంబడిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఏ విధముగా ఉన్నారంటే, అయ్యా సువార్త చెయ్యాలి అంటే మామూలుగా దేవుని గురించి తెలియపరచాలి, నశించిన వారిని వెతికి రక్షించాలనే తపన నీకుంది. కానీ నీవు శరీరధారిగా వచ్చావు. ఎలా వచ్చావు? శరీరంలో ఉన్నావు. అంటే శిష్యులు చెప్పేదిగా శరీరంలో ఉన్నాము. మనకు కూడా కొన్ని విషయాలలో కొంచెము విశ్రాంతి, ప్రశాంతత అవసరము కదా అన్నట్టుగా ఆలోచించి జనాల గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మనం చూసినప్పుడు ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి. యేసు ప్రభు వారు ఎందుకు కనికరం పడ్డాడు? ఇక్కడ బాగా ఆలోచించండి. యేసు ప్రభు వారు ఎందుకు వాళ్ళ మీద కనికరపడి ఉన్నాడు అంటే, ఇక్కడ మనందరము అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనుషులు పరిస్థితులు బట్టి ఇబ్బందులు పాలైపోతున్నారు. అవి రోగాలు కానీ, వ్యాధులు కానీ, పాపాలు కానీ, ప్రతి విధమైనటువంటి శోధన కానీ. బాగానండమ్మా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా. వీళ్ళందరికీ ఉన్న స్థితిని బట్టి వాళ్ళు వెంబడిస్తున్నారు యేసు ప్రభు వారి వెంట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్నికర పడంత స్థితిలో జనాలు ఉన్నారు. యేసు ప్రభు వారు వారిని చూసినప్పుడు వాళ్ళు ఎలాగున్నారు? బాగా ఆలోచించండి. వారిని చూసినప్పుడు ఎలాగున్నారు? వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయంటే, చూస్తే కనికరం వేస్తుంది. అంటే చూస్తే కనికరం వేయటం వాళ్ళ పరిస్థితులు ఘోరాతి ఘోరముగా ఉన్నాయి. వాళ్ళ యొక్క స్థితిగతులు నీచాతి నీచముగా ఉన్నాయి. ప్రతి వాణి యొక్క బ్రతుకు పాపానికి దగ్గరైపోయి వాళ్ళు మనుషులుగా పుట్టినారు, కానీ ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలియనంత దరిద్రంలో ఉన్నారు. అలాంటి దరిద్రులను చూసినప్పుడు మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏంద్రా ఇలా బ్రతుకులు ఎలాగున్నాయి, ఇలా కర్మింతేలే అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారికి ఏమనిపించిందంటే, జాలి దయేసింది.
ఈ ప్రాంతాలను కానీ మనం చూసినప్పుడు మనుషుల పరిస్థితులు ఇలాగనే ఉన్నాయి. మనందరికీ ఇప్పుడు చూడండి, మీకు కానీ మానకు కానీ ప్రతి ఒక్కరికి పనులు లేని వాళ్ళ ఊరుముండవు. బాగానండి. రెండోది, ప్రతి ఒక్కరికి టైం దొరకదు. ఏదో ఒక టైం అయిపోద్ది. ప్రతి ఒక్కరూ అంటే నీరసించిపోయేవాళ్ళే. అంటే చేసి చేసి నిరుత్సాహం అంటే నీరసం వచ్చేది వాళ్ళే. కొంచెం రెస్ట్ అవసరం ప్రతి ఒక్కరికి. యేసు ప్రభు శిష్యులు కూడా అన్నారు, అయ్యా కొంచెం రెస్ట్ తీసుకుందాం, పొద్దుగూకులు ఇదే పని అని. అంతే కదా, మనకి ఇదే పనే, వేరేది లేదన్నారు. కానీ యేసు ప్రభువుకు తెలిసింది వేరు, ఇలా తెలిసింది వేరు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే శారీరకంగా చూస్తున్నారు, కానీ యేసు ప్రభు వారు శారీరకంగాను ఆధ్యాత్మికంగా చూసేవాడు. ఏమనుకున్నారంటే, అరే పిచ్చోళ్ళారా, వీళ్ళు ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల వలె ఉండటం యేసు ప్రభు చూశాడు. ఇలాగ చెప్పేవాళ్ళు లేరు. ఇలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ప్రతి వాణి జీవితము అతలాకుతలం అయిపోయింది. ప్రతి వాణి బ్రతుకు నీచాతి నీచంగా స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రతి వాడు కూడక ఇదే నాకు సంతోషం అనుకుంటున్నారు. కొన్ని కుటుంబాలలో సంతోషం లేదు, ఆనందం లేదు. కొన్ని బ్రతుకులలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇలా చూసినప్పుడు జాలి పడాలా లేదా అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు ఏమి చేసినా వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు. ఇక్కడ అర్థమవుతుందక్క? ఎవరు ఏం చేసినా వాళ్ళ కోసమే. కానీ యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, నేను ఏమి చేసినా మీకోసం చేస్తానంటున్నారు. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, క్రీస్తు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవడు అని రాయబడింది రోమిలకు రాసిన పత్రికలో. ఏంటంట? క్రీస్తు మనస్సు అంటే ప్రభు మనసు ఊరికన్నా తెలుసా? చెప్పండి అక్క, ప్రభు మనసు ఊరికన్నా తెలుసా? అంటే మనం అనుకోవచ్చు ప్రభు మనసు మనకేం తెలుస్తుందంటే, ప్రభు మనసు ఎరగాలి. ఎందుకు ఎరగాలి ప్రభు మనసు? ఏందమ్మా? ప్రభు మనసు ఎందుకు ఎరగాలంటే, దేవుని మనస్సులో ఏదో ఒకటి ఉంది. ఏముంది దేవుని మనసులో? ఏముంది చెప్పండి అమ్మా. ఏందమ్మా? అందరూ రక్షించబడాలి. అందరూ రక్షించబడాలని దేవుని మనసులో ఉంది. దేవుని మనసు ఎరిగిన వాడు ఎవడు? ఎవరు ఎరిగిన వాడు చెప్పండి? ఎవరు అడిగారు? ఇక్కడ మనందరికి అర్థం కావటానికి మీకు నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. దేవుని మనస్సు ఎరిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? దేవుని మనసు ఏంటంటే, ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదన్నప్పుడు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి ఏముండకూడదు అన్నాడు తిమోతి గారితో? మాట అక్కడ మీకు అర్థం కావటానికి చూడండి, 4వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. బాగానండి, 4వ అధ్యాయం 2వ వచనం. మీరు జాగ్రత్తగా నండి అందరూ. వాక్యమును ప్రకటించుము. ఏందమ్మా? సమయమందును అసమయమందును ప్రయాసపడుము. చాలు. ఏంటమ్మా? సమయమందును అసమయమందును అంటే అంటే ఎల్లప్పుడూ వాక్యం ప్రకటించమని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు తిమోతికి పౌలు గారు? ఎందుకు చెప్తున్నాడంటే, ప్రభువు మనసు ఏంటిదంటే
అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభువు మనసు. కాబట్టి తిమోతి, నీవు పరిస్థితులు బాగాలేవని ఆగిపోతావేమో. పరిస్థితులు తెలుసు కదక్క, పరిస్థితులు బాగాలేవని ఆగిపోతావేమో. కష్టాలు ఇబ్బందులు ఉన్నావని తర్వాత చూద్దాం అనుకుంటావేమో. నువ్వు తర్వాత అంటే ఆలోపు ఎంతమంది చచ్చిపోతారు నీకు తెలుసా? కాబట్టి సమయమనక అసమయమనక ఎల్లప్పుడూ ప్రకటించమన్నాడు. ఎల్లప్పుడూ వాక్యం ప్రకటించడానికి ఎల్లప్పుడు ఎల్లప్పుడు అన్నాడు. ఇక్కడ ఎల్లప్పుడు అనే మాట ప్రభువుకు తెలుసు, ప్రభువుకు నచ్చుద్ది, మనకు నచ్చదు. ఎందుకని చెప్పండి? ప్రభువు మనస్సు ప్రభువుకు తెలుసు, యేసు ప్రభు వారికి తెలుసు దేవుని మనస్సు, మనకు తెలియదు. అందుకే మనం ఏమనుకుంటాము, బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తాం. మరి ప్రకటించేది ఇప్పుడు? ప్రార్థన ఎందుకు చేస్తాం? ప్రార్థన దేనికి చేస్తాం? ప్రార్థన ఎందుకు చేస్తారు చెప్పమంటవా? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పొలం బాగుండాలి, నా ఆస్తులు బాగుండాలి, నాకు నష్టం రాకూడదు, నాకు ఇబ్బందులు రాకూడదు, నాకు రోగాలు రాకూడదు. ఇంతకు మించి ఎక్కువ ప్రార్థన చేయం. అనేకుల కొరకు చేస్తామంటావు కానీ బై మిస్టేక్లో మాటలో వచ్చేది అదంతే. ఇది ముఖ్యమైన ప్రార్థన. కానీ వాక్యం ప్రకటిస్తే ఎదుటి వాళ్ళ కోసం ప్రకటించాలి. ఎదుటి వాళ్ళ కోసం ఊరి సమయాన్ని పోగొట్టరు కదా. ఇక్కడ పోగొడతామమ్మ. ప్రభు అది అన్నాడు, నేను బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. నా పనిది. నా పనిని నేను పని చేసేటప్పుడు నాకు టైం అని అటైం అని లేదు. టైము ఈ సమయంలో అనేది ఎల్లప్పుడూ. ఇప్పుడు మనం కూడా ఏంటంటే, ఇప్పుడు మేము ఉదాహరణకు సువార్త ప్రకటించేటువంటి పనిలో మనం వెళ్ళిపోతుంటాం కదా. ఈ రోజు ఆ రోజు అని లేదు, దానికి ముహూర్తాలు చూడాల్సిన పని లేదు, దానికి టయాలు చూడాల్సిన పని లేదు, దానికి ఖాళీ ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే నీకు ఖాళీ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఖాళీ ఉండదు. టైం ఎప్పుడేం తెలియదు. అందుకని ప్రభువు వాళ్ళ మీద కనికరపడ్డాడు. ఎవరి మీద? జన సమూహము మీద. రోగులు అనే మాట రెండోసారి రాయబడింది. జన సమూహము. ఎందుకంటే జన సమూహాలు దేనికోసం వచ్చారు? దేనికోసం వచ్చారంటే స్వస్థత అనేది రెండోది. మొట్టమొదటి దేనికోసం అంటే జీవితాలు బాగు చేసుకోవడానికి వచ్చారు. ఈరోజు ఎన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళైనా చూడండి అక్క, ఎక్కడికైనా వెళ్ళండి, కుటుంబంలో ఏం కావాలంటే ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు. అవి లేవు వాళ్ళకు. వీళ్ళు ప్రశాంతంగా ఉండటానికి ఏదేదో ప్రయత్నాలు చేస్తారు, ఉండరు. చూడండి, కావాలంటే ఏ ప్రయత్నం చేసినా ప్రశాంతంగా ఉంటారేమో, ఉండరు. ఇప్పుడు అందుకే నేను చాలాసార్లు మీకు అందరికీ చెప్తుంటాను, చాలా విషయాలు చెప్తుంటాను. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే అన్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే బాగా వచ్చింది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే ఉపయోగం ఉందా? నెమ్మది కలిగి ఏది లేకుండా ఉండుటే మేలు. ఇక్కడ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మనకు జనముల పరిస్థితులు ఘోరంగా అయిపోయాయి. పాపానికి దరిదాపులోకి వెళ్ళిపోయారు. నాకు సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, తల్లి బాగా ప్రార్థన చేసినప్పుడు అన్నాడు, జనాలను చూసినప్పుడు ఏడుపోతుంటది కానీ పట్టించుకునే దిక్కులేరు. చెప్పండి, కావాలని చూడండి, పట్టించుకునే దిక్కున్నారా? వీళ్ళ పనులు, వీళ్ళ సంపాదన, వీళ్ళ కోరికలు, వీళ్ళకు పొగడ్తలు, వీళ్ళ గణతలు కావాలి. కళ్ళ ముందు కడుపును పుట్టిన బిడ్డల దరిద్రానికి దరిదాపులు ఉంటే వాళ్ళకి చెప్పటానికి టైం లేదు. ఈరోజు చెబితే వింటారా? ఎంత చెప్పి నిన్నటి చెప్పితే వింటారా? ఎన్నో తర్వాత పెట్టు. మొట్టమొదటి అక్కడ ఏంటంటే దరిద్రానికి దరిదాపులో ఉన్న జీవితాలే ప్రతి ఒక్కళ్ళే. కదిలిచ్చి చూడండి ఎవరినైనా. మంచి అనేది మనుషుల్లో కరువైపోయిన రోజులక్క. పాపం అనేది మనుషులకి ఇంజెక్షన్, అంటే ఎక్కిపోయిన రోజుల్లో ఉన్నాం. ఈరోజు మనం వద్దంటే ఆగుతురా? ఈరోజు మనము ఆగమంటే ఎవరైనా ఆగేవాళ్ళు ఉన్నారా?
అందుకని ఏమన్నాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయములు తర్వాత మీరు చదువుకోండి. ఇదిగో మా నిమిత్తము ఎవరు వెళతారు అన్నాడు. ఎక్కడికి? ఈ భూలోకం మీదకి. అందరూ నశించిపోతున్నారు, ఎవరు వెళ్తారు? ఈ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వెళ్ళేది ఎవరు? ఎవరు వెళ్ళగలరు చెప్పండి? మీరు అనుకోవచ్చు, మరి అలాగంటే అన్న మనం పని చేసుకోవద్దంటే, పనులు చేసుకోవద్దు మీ చాయిస్. దాని గురించి మనం మాట్లాడటం ఇక్కడ. నశించిపోవటానికి చూడండి, నీవు రోజుకు 24 గంటలు ఉంటే 24 గంటలు 18 గంటలు పని చేసినా, 18 గంటల ఆస్తి సంపాదించిన, 18 గంటల ఉద్యోగం చేసినా చెడిపోతున్న వాళ్ళని బాగుపోయిపోతున్నారు. చెడిపోతున్న వాళ్ళు ఎవరైనా బాగు చేసే వాళ్ళు ఉన్నారా? ఇంకా చెడిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు చెడిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ చెడిపోయే వాళ్ళ విచ్చలవిడితనం అనేది ఘోరాతి ఘోరంగా తగలబడిపోయింది భూమి మీద. ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళ కర్రం ఇంతేలే కదా అనుకోవాల్సింది. ఒక దేవుని బిడ్డలమైన మనము వాళ్ళ మీద మనకు కనికరము కలగాలి. అయ్యో ప్రభువా, నీవు భూమి మీదకి పంపించిన నీ బిడ్డలయ్యా ఎంత ఘోరాతి ఘోరంగా పాడైపోతున్నారో చూడయ్యా. అయ్యా, నీవు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. నీకు ఏదైనా అసాధ్యమైంది లేదు. సమస్తము నీకు సాధ్యమే, నువ్వు చేయగలవు. కాబట్టి మేము వాళ్ళ తరపున నిన్ను బ్రతిమలాడుచున్నాము, వాళ్ళ జీవితాలు మార్చయ్యా. మనం అనొచ్చు, మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మారతారంటే, ప్రార్థన ఎలాంటిదంటే నీటి బొటుకు లాంటిది. నీటి బొటుకు తెలుసు కదమ్మా? నీటి బొటుకు ఒక్కొక్క బొట్టుకు కారి 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 రాయి మీద పడితే రాయి కూడా ఏమవుతుంది? రాయి కూడా పగిలిపోతుంది తెలుసా? ఒక్కొక్క బొట్టుకు పడతా 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 ఉంటే రాయి గొడక పగిలిపోయి రాయి కూడా మెత్తనైపోతుంది. అలాగే మనము చేసే కన్నీటి ప్రార్థన వాళ్ళ బ్రతుకులు రాళ్ళ లాంటి వాళ్ళ బ్రతుకులను మారుస్తాయి. మీరు వేరే వేరే ప్రాంతాలకు సువార్తలకు రాలేరు పాపం, మీకు కుదరదు. అందు నిమిత్తమై సువార్తకు రావటం అనేది వేరే ప్రాంతాల పరిస్థితులు దేవుడు మాకు ఇచ్చారు, మేము పోతున్నాం. అది ఈ ప్రాంతంలో నిన్ను పుట్టించుకున్నందుకు నువ్వు ఎంతమంది కోసం వారంలో ఒక్కరోజైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆలోచించు. ఇంట్లో చేస్తున్నాం, ఏం చేస్తున్నావు? ఇంట్లో చర్చిలోకి వచ్చి 1 గంట తోడి కుదార్థంగా కూర్చొని వీళ్ళ కోసం ప్రార్థన చేయటం మన వల్ల గల. వీళ్ళు మారాలంటే ఎలా మారతారు చెప్పండి? నిజంగా మనం ప్రార్థన చేస్తే మారతారంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నువ్వు నమ్మాలి. మరి నీకే నమ్మకం లేకపోతే నువ్వేం చేస్తావు? ఇప్పుడు నమ్మకం ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. యేసు ప్రభు వారు జనసమూహమును చూసినప్పుడు ఏమనిపించింది? జాలి కనికరం పడ్డాడు. అయ్యో పాపం. ఇప్పుడు పాపం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అయ్యో ఎందుకు వీళ్ళకి పరిస్థితి వాళ్ళు ఉన్నారు? పొద్దున పోయి సాయంకాలం దాకా ఎట్టి చాకరీ చేసి సాయంకాలం వాడికి నచ్చినట్టు తిరిగి అన్నం లేకుండా పడుకుంటుంటే వాడిని చూసి తిట్టేవాళ్ళే కానీ జాలిపడే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? నువ్వు చస్తే బాగుండు అనుకునే వాళ్ళే కానీ, అయ్యో వీడికి ఎందుకు ప్రభు ఈ పరిస్థితి పట్టింది, వీడికి ఎందుకు ప్రభు సేనా తీయమల పట్టిన వాడి స్థితి వీడికి వచ్చింది ప్రభు, వీడికి విడుదల కలిగించమని ఏడ్చేవాళ్ళు కావాలి. ప్రాంతంలో దేవుని మొరపెట్టుకునే వాళ్ళు కావాలి. ఎందుకంటే దేవుడు ఏళ్ళ కోసం మనమలను పిలుచుకున్నాడు. అర్థమైందా? ఏళ్ళ కోసం మనమలను పిలుచుకున్నాడు. మనమొచ్చి మన పనుల్లో మనం ఉంటే ఏళ్ళ గురించి ఊరుపడుచుకోవాలి. ఆదివారం వస్తున్నానంటే ఆదివారం ఎలా ఉంటుందంటే, ప్రార్థనకు వస్తావు, ఒక అరగంటతోటి పాటలు పాడేస్తావు, ఒక 10 నిమిషాలు ఆరాధన చేసేస్తావు, తర్వాత పాస్టర్ గారు 1 గంటన్నర వాక్యం చెప్పేస్తాడు, తర్వాత పల్లా తీసుకుంటావు, వెళ్ళిపోతావు. ప్రార్థన చేస్తావు ఒక అరగంట అయినా. ప్రత్యేకంగా నేను ఏది ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పుడే, ఎందుకంటే అంటే మనకు సమస్యలు ఎక్కువైనప్పుడే ప్రార్థన కూడా ఎక్కువ చేయాలి. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరేం చేస్తాం? ఇప్పుడు చేయాలి. ఎందుకంటే
ఏ వైపున ఈ బిడ్డలకు ఏ ప్రమాదం వస్తుందో, బాగానండి, ఏ వైపు నుంచి అపవాది వీళ్ళ యొక్క జీవితాలను పాడు చేయటానికి ఏ వైపు నుంచి వీళ్ళని బాధలు పెట్టుద్దో, అది మన తపన. కనికరపడటం అంటే ఇదిగో వాతావరణం బాగుంది, అంతా సహకారంగా జరుగుతుంది, సకాలంలో మంచిగా ఉంది, ఇలాగ దేవుడు అన్ని చేశాడని కాదు మనం సంతోషపడకూడదు. ఎంత గొప్ప జరుగుతుంటే అపవాది ఎక్కడ ఏ తెగులు తెచ్చి ఈ కుటుంబాలకు మళ్ళా కీడు తెప్పిస్తుందో ఆ కీడు రాకుండా ఉండాలని ప్రార్థించి సజావుగా దారి నడిచిపోతున్నాడంటే పర్వాలేదు అనుకోవటం గుడ్డితనం, కరెక్ట్ కాదక్క. పర్వాలేదు అనుకోకూడదు. గమ్యం చేరేంత వరకు ఎక్కడ ఏదురు తగులుద్దు. అంతా బాగుంది అనుకుంటే అడుగు కుదురుద్ది. అంతా బాగుందని విర్రవీగి, అంతా బాగుందని లోపల సంతోషపడి బాగులేని పరిస్థితుల్లోనికి వస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అంటే నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, బుధవారం గురించి ఆలోచించాలంటే, ఈ బిజీ షెడ్యూల్లో పడిపోయి కుటుంబాలలో ప్రార్థన మర్చిపోతారు. ఎప్పుడైతే నీ కుటుంబాలలో నీ గ్రామంలో ప్రార్థన మర్చిపోతావో అపవాది నీ ప్రాంతాన్ని పాడు చేయటానికి రెడీ అయిపోద్ది. అంతే. మనందరం అనుకుంటాం, ఎందుకయ్యా చేస్తున్నాం? అసలుకి నీ టెన్షన్స్, నీ యొక్క షెడ్యూల్ అంటే నువ్వు చేసేటువంటి యొక్క పనిలో దేవుని గురించిన తపన నీకు లేదని నేను చెప్పను. దేవుని గురించి అందరికీ తపన ఉంటుంది. ప్రాంతాల గురించి తపన లేదు ప్రజలకి. ప్రార్థన చేస్తుంటావు, పొద్దున్న లేతే నీ గురించి నా గురించి ప్రార్థన చేసుకుంటావు. ప్రాంతం గురించి ప్రార్థన చేయాలి. దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. దినాలు చెడ్డవి. వీళ్ళందరం చూసినప్పుడు జాలి, తాగి కింద పడిపోతున్నాడు, వ్యభిచారంతో తిరుగుతున్న వాళ్ళని, ఒక కుటుంబంలో రోగాలతో మంచం పట్టిన వాళ్ళని చూస్తే వీళ్ళకు దేవుడు మంచి శిక్ష వేశాడని కదా అనుకోవాల్సింది. అయ్యో ప్రభువా, నీ అన్నం పుణ్యం తెలియని ఈ ప్రజలకి పరిస్థితి తెచ్చావే, వాళ్ళు ఎలాగ బాగుపడగలరయ్యా, ఒక్క అవకాశం అలాగ దయచేయమని ఏడవాలి మనం. అది ప్రభువు మనసు. ప్రభువు మనసు అంటే ఎవరికి తెలుసు? ప్రభువు మనసు ఎరిగిన వాడెవరు? ఆయనకు బోధ చెప్పగలిగిన వాడెవడు? ప్రభువు మనసు ఏంటంటే అన్ని సంతోషంగా ఇస్తున్నాడనేది ప్రభువు మనసు కాదు. ఎలాగంటే యోబు జీవితము 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తున్నప్పుడు ప్రభువు సంతోషపడ్డా, యోబు సంతోషపడ్డాడు. కానీ టెన్షన్ పడుతుంది ఎవరు? ప్రభు. ఈరోజు జీవితం అంతా ప్రజలంతా మంచిగా అన్ని అనుకూలంగా జరుగుతున్నాయంటే సంతోషపడాల్సింది కాదు. ఏ వైపు నుంచి కీడు మన మీదకి వస్తుందో జాగ్రత్త. కీడు తెప్పించేవాడెవరు? అపవాది. వాడి పని అదే కదా. అపవాది తనకు సమయం కొంచెమేనని బహుక్రోధము గలవార ఎవరిని మింగుతుందని వెతుకుచ్చు. ఇప్పుడు ఈ టెన్షన్లలో పడిపోయి జనములు దేవునిని అంటే దేవుని యొక్క మనసును పట్టించుకోకుండా లోకము గురించి ఆలోచించే రోజుల్లోకి వచ్చేసాం. అప్పుడు మనం ఎవరినైనా అడిగితే మాకు ఎన్ని పనులు ఉన్నాయంటే, పనులు ఊరికి లేకుండా ఉండవు, కానీ నీ పని ఏది అసలు? అది ప్రభు అడుగుతుంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న వారు కాదన్నట్టుగా క్రీస్తులోనికి వచ్చావు నువ్వు. క్రీస్తు మనస్సు నీలో ఉండాలి. ఆ క్రీస్తు మనసే నశించిన వారిని వెతికి రక్షించు. మనందరికీ నేను ఈరోజు ఒక 35 నిమిషాల వాక్యం చెప్తున్నాను. రేపు వారం నుంచి 20 నిమిషాలు 15 నిమిషాల వాక్యం చెప్తాను. మినిమము 45 గంటతోటి ప్రార్థన చేస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కడిని వచ్చాను కూర్చొని, ఒక వేలు పెడితే మైకు పెడితే పెడతాను, లేకపోతే లేదు, బాక్స్ అని పెట్టుకొని గంటతోడి ప్రార్థన చేయాలి ప్రతి వారం. ఎందుకంటే మన పని మనము కరెక్ట్గా చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు. అలా చేయకుండా మనము పనులు ఉన్నాయి, ఇప్పుడు ఏంది ఇది అంటే, జీవితంలో రోగాలు రావటానికి పనులతో పని లేదక్క. మంచం పట్టిస్తే ఇదంతా ఈ దారి ఈ దారి ఈ దారి ఈ దారి, అంతే కదక్క. తెగుళ్ళు రావటానికి శ్రమంతో పని లేదు, ఎటు వస్తుందో ఎప్పుడు తెలియదు. కానీ దేవుని కాపుదల ఉండాలంటే
ప్రాంతం గురించి మొరపెట్టేటువంటి కొంతమంది సైనికులు ఉండాలి ఇక్కడ. ఈ ప్రదేశం గురించి మొరపెట్టావు. అంతా సజావుగా సాగుతుందంటే సజావుగా సాగనీయకుండా చేసేవాడు ఒకడు వస్తాడు. అది గుర్తుపెట్టుకొని మనము వాని నుంచి మా గ్రామాన్ని, మా సంఘాన్ని, మా కుటుంబాలను కాపాడయ్యని మనం ప్రార్థన చేయాలి. అది మనం ప్రార్థన పెట్టుకోవటం. ఏదో పొద్దు పోవట్లేదని మామూలుగా అయితే ఇదివరకు రోజుల్లో ఖాళీ ఉన్న టైంలో ఇప్పుడు నేను అనుకోను. కానీ ఇప్పుడు అనుకుంటున్నాం, అబ్బా పర్లేదు దేవుడి దేవుళ్ళు అంతా సక్రంగా ఉంది అనుకున్నామంటే, సక్రంగా ఉందంటే సక్రంగా ఉన్నదాన్ని అసక్రంగా చేసేవాడు రెడీగా ఉన్నాడు. అప్పుడప్పుడు అనుకుంటాం కదక్క, 2-3 రోజులు ఇంట్లో అన్ని బాగున్నాయి అనుకుంటే ఇంకా పర్వాలేదు అనుకుంటే ఏదో ఒక నుంచి టెన్షన్ పెట్టేవాడు వస్తాడు. కాబట్టి శోధకుడు మనందరం ఏం చేయాలంటే కనికరము. నేను చాలాసార్లు మీకు తిరుగుతుంటాను కదా, ఎక్కువ సమయం బయట ఎక్కడ కనపడను. ఏదో పని ఉంటే వెళ్ళిపోతాను, నా ఇంటికాడికి వస్తాను, అవసరమైతే పొలంలోకి వెళ్ళి వస్తుంటాను. ఇంక అక్కడే తిరగను అసలు. ఎందుకంటే నాకు చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు జాలి వేస్తాడు. ప్రభువా, ఈ దినమున ఈడు ఒకవేళ తన యొక్క జీవితాన్ని ముగించుకుంటే తన ఆత్మ ఎక్కడికి వెళుతుందయ్యా అని ఒక బాధ మనకుండా. ఆ బాధ మనము భరించి, ఆ బాధ మన మనసులోనికి వచ్చినప్పుడు కనీసం ఒక్క నిమిషమైన వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం మనకేందంటే మనకుంది. మనందరి కోసం యేసుప్రభు రావాల్సిన అవసరం ఆయనకేముంది? నేను ఆలోచించామా? కానీ అజ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, 7:30 నుంచి 9:30 దాకా ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రార్థన. వాక్యము చెప్పాను కదా, 25-30 ఎక్కువ నిమిషాలు ఉండదు. మిగతా సమయం మొత్తం ఎక్కువ టైం ప్రార్థన చేయాలి. ఒక 3 పాటలు 4 పాటలు పాడుకొని ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలన్న ప్రార్థన ఇదివరకు చేయలేదంటే, ఇదివరకు కాదు ఇప్పుడు కాదు, కానీ ప్రతి సంవత్సరము ప్రార్థన అనేది జరుగుతుంది. చెప్తుంటా కదా, మీకు తెలిసే తెలియదు. ఇలాంటి సీజన్ వచ్చినప్పుడు ఈ సీజన్ వచ్చినప్పుడు బుధవారం సాయంకాలం ప్రార్థనలు పెడుతుంటాం. ఎండాకాలం వచ్చినప్పుడు సువార్తని ఇళ్ళకాడ ప్రార్థనలు పెడుతుంటాం. చర్చలు ఎందుకు పెడుతున్నామంటే, మన గ్రామం మీదకి ఏ కీడు ఏ వైపు నుంచి రానివ్వకూడదు. అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉన్న రోజుల్లో ఉన్నాం. అపవాది వచ్చి మళ్ళా జనం మీదకి జనము, కుటుంబం మీద కుటుంబము, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు దెయ్యం యొక్క తత్వం మనుషుల్లోనికి తెచ్చి ₹2 మళ్ళా పాడు చేసుకునే స్థితి ఇలాగ తేవద్దు ప్రభుని ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు సరిపోద్దక్క ఉన్నదంతా పోగొట్టుకోవటానికి. చూస్తుంటాం కదా అప్పుడప్పుడు. ఎన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న జీవితాలు మనం. నిజంగా అప్పుడప్పుడు గలిబిలు వచ్చినప్పుడు ఎటువైపు ఏది పోద్దో వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి మనందరికీ ఒకటే ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి జన సమూహాన్ని చూసినప్పుడు ఎలాగ కనికరం కలిగిందో, మనము కూడా మన ప్రాంతాన్ని చూసినప్పుడు మనకేం కలగాలి? కనికరము కలగాలి, జాలి కలగాలి, వారి మీద ప్రేమ కలగాలి. వారి కోసము మన జీవితంలో వారములో కనీసము 1 గంట దోడేను కూర్చొని ప్రార్థన చేద్దాం. మన సంఘం బాధ్యత ఇది. ఈ ప్రాంతంలో చింతకుంటలలో ఈ సంఘాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడంటే ఈ సంఘము ఇలా కోసం ప్రార్థన చేయాలి, గ్రామం కోసం. అది మన బాధ్యత. వాళ్ళు మనల్ని తిట్టుకున్నా, వాళ్ళు మనల్ని ఏమన్నా వదిలేద్దాం. ఎందుకంటే తెలియని వాళ్ళు, తెలిసిన వారు మనం. వారు తెలిసిన తర్వాత వాళ్ళు తప్పని చెందుతారు. కాబట్టి తెలియక చేసి తిని అన్నాడు ప్రభువులు గారు. ఈరోజు మనము తెలియని వాళ్ళం కాదు, తెలిసిన వాళ్ళం. ప్రేమించే వారిని అనేకులు మారాలనేదే మన తపన. అనేకులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనేదే మన ఆలోచన. కాబట్టి కుటుంబాల కోసము, గ్రామం కోసము, వారు చేయుచున్న పని బాటల కోసము, వారు వేసిన పైరు పంటల కోసము, ప్రతి దాని కోసము మన వంతుగా మనం ప్రార్థన చేసి వారి జీవితాలు ఫలభరితముగా మార్చబడాలని ప్రతి వారం కూడా బుధవారమున ఇందుకొరకై ఈ ప్రార్థన కూడిక జరుగుతుంది.
మన యొక్క పరిచర్యల గురించి అన్నిటి గురించి మనం పర్సనల్ చేసుకుంటాం. కానీ మనం ఉంటున్న ప్రాంతం గురించి మనం ప్రార్థన చేయాలి. అందుకోసమే ఈ ప్రార్థన కొరకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దాని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొని కనీసం మన ప్రాంతం మీద మనకు ప్రేమ ఉంది కనుక ఒక్క గంట తోడైన వచ్చి వాళ్ళ కోసం దేవుణ్ణి అడుగుదాము. దేవా, ఈ ప్రాంతానికి నీ కృప చూపించి వారి జీవితాలను ఫలభరితముగా మార్చి మంచి సస్యశ్యామలంగా వారి జీవితాలు, వారి కుటుంబాలు వర్ధిల్లే భాగ్యం దయచేయమని ప్రార్థన చేద్దాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాలని అందరం కూడా తల ఉంచితే ప్రార్థనకు పోద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడును మహోన్నతుడును మహిమ కలిగిన దేవ, మీ పాదములకు